హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా సండే స్పెషల్ ఏమేం చేసామో చూద్దాం రండి. మార్నింగే 9:30, 10 కల్లా వంటంతా ముగించేసాను. వేడిగా చికెన్ కర్రీ, ఇది పూరి వేశాను. పూరి కర్రీ, టిఫిన్‌లు అయితే అయిపోయినాయి మార్నింగే. ఇంక ఈవినింగ్ కాస్త ఏదో ఒకటేసి తినేయొచ్చని కర్రీ మిగిలితే అలా అట్టి పెట్టేసాము. వేడిగా రైసు, ఇంకా పెరుగు, ఇంకా పిల్లలకి షూ కావాలి. బాటాలో షూ కొని అలా జూడియో మాల్‌కి వెళ్దాం అనుకున్నాము. ఇదైతే చికెన్‌లో 2 లెగ్ పీస్‌లు వచ్చినాయి. ఆ పిల్లలు కారం తినరు కదా! లైట్‌గా వాళ్ళకి వేరే వేగించాను. పిల్లల కోసం అది పక్కన పెట్టాను. ఇంక తొందరగా భోజనాలు చేసేసి వెళ్ళాము. ఇంకా ఇదైతే పాలు కోసం మీగడ తీస్తాను కదా రోజు, ఆ మీగడ తోడుపెట్టాను. పాలు వచ్చాక వెన్న చేయాలి దాన్ని. జూడియో మాల్‌కి అయితే వెళ్ళాము. ఇదైతే కనుక పాప షూ సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి, ఫస్ట్ బాటాకి వెళ్ళాం. బాటాలో షూ చూసాము. తర్వాత జూడియోకి వెళ్ళాము. ఈ బాటా షాప్లో పిల్లలు షూ చూసుకుంటున్నారు. పిల్లకి సరిపోయినాయి. కానీ ఇదివరకట్లో 300, 400కి రేట్లు అయితే చాలా మారిపోయినాయి. పిల్ల షూ 750 అంట. బాబు షూ అయితే కనుక 850 అంటున్నారు. ఇంక కొంచెం ఇంచుమించు 1500 వరకు షూకే అయిపోయినాయి. సాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో పలంగాను. మనప్పుడు షూస్కి ఇప్పటికి ఎంతెంత తేడాలు వచ్చేసినాయండి. అన్నీ కాల మార్పులు అన్నీ పెరిగిపోతున్నాయి కదా. ఇంకా ఇక్కడైతే బాటాలో అన్నీ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడే ఉన్న వాకింగ్ షూ ఉందేమో చూద్దామని చూస్తే 1200, 1300 చెప్తున్నారు. సరే, అంత రేట్ ఎందుకులే, మామూలు ఆఫర్ ఉన్నప్పుడు 500-600లో లేకపోతే 300కి వస్తాయని వచ్చేసాను. నేనైతే షూ కొనుక్కోలేదు. ఇంకా పిల్లలకైతే అలా తీసుకున్నారు. ఇవి చూడండి బొమ్మలు, డ్రెస్సు అడ్వర్టైజ్మెంట్ కోసం భలే బాగున్నారు కదా వీళ్ళిద్దరూ. పెద్ద పెద్దగా నడుస్తున్నట్టుగా షూ వేసుకుని అలా నడుస్తున్నట్టు బొమ్మలు పెట్టారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇది జూడియో మాల్ అండి. జూడియోకి వచ్చేసాము. ఇక్కడైతే మా కోడలు ఆఫీస్కి సంబంధించిన ప్యాంట్లు, టాప్స్, పిల్లలకైతే కనుక డైలీ వేరు ఏవో చూసుకుందామని ఇక్కడికి వచ్చాము. జూడియోలో పర్వాలేదు, కాస్త రేట్లు తక్కువగానే ఉన్నాయి. ఇక్కడైతే పెద్దగా అమ్మో అని అనిపించలేదు. పర్వాలేదు, యావరేజ్గా ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఇక్కడ మామూలు మీడియంస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి బాగానే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏం కావాల్సిన ఇక్కడ అన్నీ కాస్త ఏదో ఒకటి కొంచెం లైట్గా తిని ఇక్కడైతే కనుక కూరగాయలు, మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకుని షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. పిల్లలైతే ఇంకా వాళ్ళు అటు ఇటు తిరిగి అలసిపోయారేమో, ఊరికే వెయిట్ చేస్తున్నారు. ఈ జూడియో కూడా చాలా పెద్దదే ఉందండి మాల్. ఇంకా షాపింగ్ అయిపోయింది, వచ్చేసాం. క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. క్యాబ్ కోసం రెడీగా ఉన్నాము. ఇది మా క్యాబ్ ఏమో వచ్చేసిందండి. క్యాబ్ అయితే ఎక్కేసాము. ముందే మా మనోడు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా కొంచెం వర్షం వచ్చే ప్రభావంగా ఉంది. వర్షం వస్తుందా అనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి అయితే ఆ క్యాబ్లోనే ఇక్కడ ఒక పెద్ద పార్క్ ఉంది, అక్కడికి వచ్చాము. ఇక్కడే కాసేపు ఆదివారం కదా, ఇంటికి వెళ్ళినా ఇంకేదో ఒకటి అలా ఏడిపిస్తూ ఉంటారని ఆ పార్క్ దగ్గర అయితే దిగిపోయాం. ఈ కొండాపూర్ టర్నింగ్లో ఉందండి ఈ పెద్ద పార్క్ అయితే. ఇక్కడ దగ్గర బాబాయ్ హోటల్ దగ్గర. ఇంకా ఇక్కడైతే చాలా జిమ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఈ పార్కులో ఉన్నాయి. దీన్ని చూసి పావుగంటలో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం 2-3 గంటలు ఉండిపోయాం. చూసారా, మా మనవరాలు మా కోడలు ఒకళ్ళకొకళ్ళు రన్నింగ్ రేస్ చేసినట్టుగా ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసేస్తున్నారో. బాగానే చేస్తున్నారు వాళ్ళిద్దరూ. ఇంకా వాకింగ్ చేసేవారు వాకింగ్ చేస్తున్నారు. మేమైతే ఇంకా ఎక్కువ జిమ్ ఐటెంలోనే ఎంజాయ్మెంట్ చేసాము. ఇక్కడైతే పిల్లలు బాగానే ఆడుకుంటున్నారని. ఇదైతే చాలా బాగా నచ్చేసిందండి. ఈయన్ని చూడండి, ఉయ్యాలు ఊగినట్టు ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసేసుకుంటున్నారో. ఇంకా మా కోడలు మా గౌతము అయితే ఈ 2 ఎక్కారు. ఇంకా అక్కడి నుంచి అలసిపోయాము ఇంకా అనేసి ఆకలి అంటుంటే పక్కనే బాబాయ్ హోటల్ ఉంటే కొంచెం దగ్గరలో ఒక 20 నిమిషాలు నడిస్తే వచ్చింది. అక్కడ బాబాయ్ హోటల్కి వెళ్ళాము. ముందు వెళ్ళగానే మా మనవరాలు గోలీ సోడా కొనేసుకుంది. గోలీ సోడాని ఎంత ట్రై చేస్తుందో. మనమైతే చిన్నపిల్లలు అలా కొట్టకూడదు, పేలిపోతుంది అనేవారు చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు అదేం లేదు, వాళ్ళే కొట్టేసుకుంటున్నారు.
కానీ ఒక విషయం ఏంటంటే బయట రూ. 20, రూ. 30 ఉండే సోడా ఇక్కడ రూ. 70 తీసుకున్నాడు. అమ్మో! సోడా రూ. 70 అనిపించింది. ఇంకా బయట అయితే రోడ్డు మీద రూ. 50 అత్తయ్య అంటుంది మా కోడలు. నేను తాగిన టైంలో అయితే కనుక రూ. 10, రూ. 20 అలా ఉండేది. ఇప్పుడు ఆ సోడా రూ. 70 అయిందంటే నాకు భలే నవ్వు వచ్చింది, ఆశ్చర్యం కూడా వేసింది. ఇంకా మా మనవరాలైతే ఇక్కడ పానీపూరి బుక్ చేసుకుంది. దానికేంటో పానీపూరి పిచ్చిది. ఇంకా రోడ్ సైడ్ పానీపూరి 40 రూపీస్ అయితే ఇక్కడ 80 రూపీసు. మా కోడలైతే బేల్పూరి అంట అది బుక్ చేసుకుంది. మరి అది ఎంత పడిందో సరిగ్గా తెలీదు. ఇంకా బుడ్డోడు కూడా పానీపూరియే పెట్టుకున్నాడు. ఈ బేల్పూరి నాకో ప్లేటు, మా కోడలకో ప్లేటు పెట్టింది. కానీ బేల్పూరి టేస్ట్ అయితే బాగానే ఉంది, తినొచ్చు. ఇదేదో మ్యాంగో సండే అంట. ఇదైతే కూల్గా ఐస్ క్రీమ్తో, మ్యాంగో ముక్కలతో, ఐస్ క్రీములతో ఇచ్చారు. ఇదైతే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. మ్యాంగో సండే అంట, మరి అదేం పేరో దాని పేరు. ఈ లోపల ఇంకా వాళ్ళకి చాలేనట్టు చాక్లెట్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని బుక్ చేసుకున్నారు. మొత్తానికి బాబాయ్ హోటల్ అయితే అలా పూర్తయింది. బిల్లు కూడా బాగానే వేశారు. ఎంజాయ్మెంట్ కూడా అందుకన్నా చాలా బాగుందండి. బాగా పిల్లలు ఎంజాయ్ చేయటానికి. మా మనోడైతే వీడియో తీసుకుంటుంటే పిచ్చిగా ఎక్కర వేస్తున్నాడు నన్ను. ఇంకా చూసారా, ఇదేనండి బాబాయ్ హోటల్. ఎప్పుడైనా రావచ్చు, చక్కగా బాగానే ఉంది. రీజనబుల్ రేట్లే ఉన్నాయి, పర్వాలేదు. ఇంక ఇవాళకి ఇదేనండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.